లాస్ట్ రివిజన్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలు చదువుకున్నాం కదా. ఈ రివిజన్లో టెక్నాలజీ మిషన్స్ గురించి చదువుకుందాం. అసలు మిషన్ అంటే ఏంటి? మిషన్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ ఒక టార్గెట్ని కానీ ఇంత కాలానికి మనం ఫినిష్ చేయాలి అని నిర్ణయించుకొని దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆ మిషన్ని ఆ లక్ష్యాన్ని సాధించడమే ఒక మిషన్ అనమాట. అంటే ఒక పని ఇంతకాలం లోపల కంప్లీట్ చేయాలి అని పెట్టుకోవడమే ఒక మిషన్. అసలు ఈ మిషన్స్ టెక్నాలజీ మిషన్స్ మెయిన్గా ఎలా స్టార్ట్ అయ్యాయంటే, మన దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఏదైనా పరిశ్రమలు కానీ వ్యవసాయంలో కానీ దేంట్లో అయినా కూడా ఎక్కువ అభివృద్ధి ఒకేసారి సాధించడం అనేది అసాధ్యం అనమాట. అందుకే వేరే వేరే రంగాల్లో చిన్న చిన్న మిషన్స్లా పెట్టుకొని అభివృద్ధి సాధించడం కోసము రాజీవ్ గాంధీ గారు ఈ మిషన్స్ పెట్టారనమాట. ఇందులోన సైన్స్ని ఉపయోగించుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక్కొక్క రంగంలో ఎలా అభివృద్ధి తీసుకురావాలి అనే దాని బేస్ మీద ఈ మిషన్స్ స్టార్ట్ చేశారనమాట. అందులో భాగంగా ఫస్ట్ వచ్చింది కమ్యూనికేషన్ మిషన్. కమ్యూనికేషన్ మిషన్ వచ్చేసి 500 నగరాల్లో టెలిగ్రామ్ సేవలను మెరుగుపరచాలండి. అంటే ఇది వచ్చేసి మనకి 1980 ఆ టైంలో జరిగింది కదా. ఆ టైంలోన మొత్తం మొబైల్ ఫోన్స్ అవి ఏం లేవు కాబట్టి మొత్తం టెలిగ్రామ్ సేవలు టెలిఫోన్ సేవలు ఇవే ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ టార్గెట్లు కూడా అలాగే ఉంటాయి అనమాట. 500 నగరాల్లో టెలిగ్రామ్ సేవలను మెరుగుపరచాలనేది టార్గెట్. ఆ డిజిటల్ టెక్నాలజీని ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ని అధికంగా ఉపయోగించుకోవాలనేది ఒక టార్గెట్. ఇంకా టెలిఫోన్స్ని 2007 నాటికి 260 మిలియన్లకి అంతా తీసుకురావాలని, 2007 నాటికి 260 మిలియన్స్ టెలిఫోన్స్ యూజ్ చేయాలి అన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారు. 2007 నాటికి 35,000 కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ లాంటి ఏం లేదు, ఏదైనా కానీ ఇప్పుడు ఒక లావాదేవీలు కానీ లేదంటే ఒక కమ్యూనికేషన్ కానీ ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ ద్వారా జరగడాన్ని ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లు అంటారు. ఇప్పుడు సపోజ్ మనకి స్టాక్ మార్కెట్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు మనం పేపర్స్ ద్వారా చేసేవాళ్ళం, ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది కదా, అట్లా ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్లు. తర్వాత టెలిఫోన్ డెన్సిటీ అంటే ఏం లేదు, ఒక 100 మందిలో ఎంతమంది దగ్గర టెలిఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయడమే టెలిఫోన్ డెన్సిటీ అనమాట. 2007 నాటికి ఇది 16.3కి వచ్చేసింది. 2011 నాటికి టెలిఫోన్లు సెల్ ఫోన్ల సంఖ్య 926.5 మిలియన్స్కి వచ్చేసింది. ఇది సెకండ్ వరల్డ్ ప్లాన్లో, ఇది వచ్చేసి వరల్డ్లోనే మనకి సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఇండియా. 2011 నాటికి టెలిఫోన్ల ఉపయోగంలో ఇండియా వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది వచ్చేసి కమ్యూనికేషన్ మిషన్కి సంబంధించి. తర్వాత ఇమ్యునైజేషన్ మిషన్. మన దేశంలోన వైద్య సదుపాయాలు చాలా తక్కువ. సో అందరికీ ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. అందరి గురించి పక్కన పెడితే గర్భిణీ స్త్రీలకి చిన్న అప్పుడే పుట్టిన శిశువులు ఉంటారు కదా, వాళ్ళకి మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయంటే వాటిని తగ్గించాలన్నట్లు 1985లో దీన్ని పెట్టారు. మెయిన్గా తట్టు, పోలియో, చికెన్ పాక్స్, మీజిల్స్ వ్యాక్సిన్, వీటికి సంబంధించిన వ్యాక్సిన్స్ తయారు చేసి మన దేశంలోనే తయారు చేసి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి శిశువులకి సరఫరా చేసే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచే విధంగా చేశారనమాట. మామూలుగా 1985లోన శిశు మరణాలు ప్రతి 1000 మందిలో 97 మంది చనిపోయేవాళ్ళంట. అది 97కి వచ్చేసరికి 1997కి వచ్చేసరికి అది 67కి చేరిందంట. అంటే 1000లో 67 మంది చనిపోతున్నారు. అదే 2011కి వచ్చేసరికి 1000లోన 44 మంది శిశువులు చనిపోతున్నారంట. ఈ మిషన్లో భాగంగానే 2014 నాటికి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా చేశారనమాట. ఈ మిషన్లో ఇంకోటి ఉంది, ఇంద్రధనుష్ అనే మిషన్ పెట్టారు. ఇది 2014 డిసెంబర్ 25న స్టార్ట్ చేశారు. ఈ మిషన్లో భాగంగా ఏం చేశారంటే 2022 నాటికి 90% ఇమ్యూనిటీని పెంచాలి, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచాలన్నట్లు టీకాలు చేయడానికి ఇదే మిషనే, ఇమ్యునైజేషన్ మిషనే, కాకపోతే టార్గెట్ పెట్టుకున్నారు. ఇంద్రధనుష్లో టార్గెట్ పెట్టుకున్నారు 2022 నాటికి 90% వ్యాధి నిరోధక కవరేజ్ అని చేయాలండి. దీన్ని జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ పప్పు ధాన్యాల మిషను. ఇది 1992లో స్టార్ట్ అయింది. మన దేశంలోన పప్పు ధాన్యాలు అంటే కొంచెం ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయని ఎక్కువ అవే కదా వాడేది. 1950-60 ఆ టైంలోన పప్పు వినియోగం వచ్చేసి 60 గ్రామ్స్ అట్లా ఉండేదంట. అదే 2000 వచ్చేపాటికి 30 గ్రామ్స్ పడిపోయింది. అంటే ఒక మనిషి ఒక రోజుకి 60 గ్రాములు పప్పు ధాన్యాలు తినేవాడు 1950-60లోన. అది 2000 నాటికి 30 గ్రామ్స్ పడిపోయింది. అందుకే వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే టార్గెట్ 1992లోన ఉత్పత్తిని, ఒక హెక్టార్ ఉంటుంది కదా, హెక్టార్ అంటే 1.5 ఎకరాలు అంటారు.
అదేనో కాదు, కొంచెం క్లారిటీ లేదు. ఉత్పత్తి ఒక హెక్టార్కి 594 కేజీలు పండించాలి. అప్పటికి 594 కేజీలు ఉంది 1992కి. దాన్ని 702 కేజీలు చేయాలి. 10th ప్లాన్ ఎండ్ కల్లా, అంటే 10వ పంచవర్ష ప్రణాళిక ఎండ్ కల్లా 16 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అంటే దేశం మొత్తం మీద 16 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేయాలన్నట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా వచ్చేసి హెక్టార్కి ఉత్పత్తి ఏమైందంటే 10th ప్లాన్ ఎండ్ కల్లా వాళ్ళు పెట్టుకునే టార్గెట్ ఇది కదా, 702 కేజీలు కావాలా. 10th ప్లాన్ ఎండ్ కల్లా 625 కేజీలు మాత్రమే వచ్చిందనమాట. రోజువారీ తలసరి లభ్యత ఇక్కడ చెప్పాం కదా, మనకి 60 గ్రామ్స్ కావాలన్నట్లు. ఇది వచ్చేసి 10th ప్లాన్ ఎండ్కి 40 గ్రాములు కావాలని పెట్టుకుంటే 35 గ్రాములు మాత్రమే వచ్చిందంట 2007 నాటికి. 2007 నాటికి మనం 40 గ్రాములు పెట్టుకుంటే 30 గ్రాములు మాత్రమే సాధించగలిగాం. ఇంకా పాల మిషను, పాల ఉత్పత్తి మిషను, ఇది మామూలుగా మన ఇండియాలోన పశు సంపద చాలా ఎక్కువ, కాకపోతే వాటి నుంచి వచ్చే పాలు తక్కువ. ఇండియాలోన ఒక ఆవు 220 లీటర్లు ఇస్తే ఫారెన్లోన 3000 లీటర్లు ఇస్తాయంట. అంటే సంవత్సరానికి ఉంటుంది, సంవత్సరానికి మంత్కే ఏమో డిఫరెన్స్ అయితే అంతా ఉంది. సో మనం కూడా అభివృద్ధి చెందాలన్నట్లు జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒకటి స్థాపించి దాంట్లోనే జాతీయ పశు పరిశోధన సంస్థ అని, జాతీయ పాడి పరిశోధన సంస్థ అని, జాతీయ గడ్డి పరిశోధన సంస్థ కూడా ఏర్పాటు చేశారు. ఇది 7వ ప్రణాళికలోన పాల వెల్లువ పథకం అనే పథకం కూడా స్టార్ట్ చేశారనమాట పాల ఉత్పత్తిని పెంచడానికి. ప్రస్తుత జీడిపిలో అయితే పాల పరిశ్రమ వాటా 4% ఉంది. పాల లభ్యత వచ్చేసి 1980లోన 31 మిలియన్ టన్నులు ఉంది. టన్నుల్లోనే కొలిచారు, లీటర్లు లేదు. తలసరిగా ఒకరికి వచ్చేసి 128 గ్రాములు పాలు లభించేవి 1980లోన. ప్రజెంట్ అయితే 13,000 బిలియన్ టన్నులు ఉత్పత్తి జరుగుతుందంట. తలసరిగా 290 గ్రాములు మిల్క్ మనకి అందుబాటులో ఉందంట ఒక్కొక్కరికి. ఇంకా తాగునీటి మిషను 1986లోన స్టార్ట్ చేశారు దీన్ని. 1991లోన రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్గా మార్పు చేశారు. ఇదే త్రాగునీరు మిషన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టేశారు. తర్వాత దీని లక్ష్యం వచ్చేసి ప్రతి మనిషికి 40 లీటర్ల నీళ్లు అందుబాటులో ఉండాలి, అంటే రోజుకి 40 లీటర్ల నీళ్లు అందుబాటులో ఉండాలని. ఎడారిలో ఉండే వాళ్ళకైతే 70 లీటర్ల నీళ్లు, అండ్ పశువులకైతే 30 లీటర్ల నీళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రోజుకి వాళ్ళకి ఇన్ని లీటర్ల నీళ్లు ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా ప్రతి 250 మందికి ఒక చేతి పంపు, అంటే బోరింగ్ అంటారు కదా, అది పెట్టాలి. తర్వాత నార్మల్ ప్లేసెస్లో అయితే నీళ్ళు 1.6 కిలోమీటర్ లోపలే దొరకాలి, అంటే 1600 మీటర్ల లోపలే దొరకాలి. కొండల ప్రాంతాల్లో అయితే 100 మీటర్లలోనే నీరు లభించే విధంగా లక్ష్యం పెట్టుకున్నారు. తర్వాత ఇది ఒకేసారి జరిగేదా లేదని 55 మినీ మిషన్స్ ఏర్పాటు చేసుకున్నారు అనమాట. దీనిలో భాగంగానే ఇండియా 2 అనేది ఒకటి పెట్టారు. ఇండియా 2 అంటే అది ఇప్పుడు మనం ఇక్కడ టీకాలకి ఇంద్రధనుషత్లో ఇక్కడ కూడా ఇండియా 2 అనేది అక్కడ ఇలా పెట్టారు. ఇండియా 2 అని విలేజ్ లెవెల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అంటే కొంచెం ఇప్పుడు పంప్ షెడ్లు అవి ఏర్పాటు చేస్తారు కదా, ఆ పంప్ షెడ్ల అభివృద్ధి దీని ద్వారానే చేశారనమాట, ఇండియా 2 అనే మిషన్ ద్వారా. తర్వాత భూగర్భ జలాలు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి రిమోట్ సెన్సింగ్ అని, రెసిస్టివిటీ అనే పద్ధతిని యూజ్ చేస్తారు. ఇదే సైన్స్ మిషన్స్, టెక్నాలజీ మిషన్స్ అంటే ఇదే సైన్స్ని ఉపయోగించి ఏదైనా మిషన్ని తొందరగా కంప్లీట్ చేయాలి, అంటే ఎక్కువ అభివృద్ధి చెందాలన్నట్లు పెట్టుకున్నారు. రిమోట్ సెన్సింగ్ కానీ, రెసిస్టివిటీ కానీ, ఈ పద్ధతుల ద్వారా నీళ్ళు కనుక్కున్నారు. ఈ నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నట్లు హైడ్రోలాజికల్ మ్యాప్స్ తయారు చేసుకున్నారు. ఎక్కువ లోతులో నీళ్ళు ఉంటే వాటిని ఎలా డ్రిల్ చేయాలని కొత్త పద్ధతుల్ని కనుక్కున్నారు. ఇదనమాట తాగునీరు మిషను. ఇంకా నూనె గింజల మిషను, పప్పు ధాన్యాలాగే నూనె గింజలు కూడా మనకి తక్కువ ఉన్నాయి. 1986లో ఈ ఉత్పత్తిని పెంచడానికి మనం దిగుమతులు తగ్గించుకొని మనమే మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి, అంటే ఆదా చేసుకోవడానికి ఈ మిషన్ని ట్రై చేసుకున్నారంట. మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం నూనె గింజల్ని. 2000 నాటికి 20 మిలియన్ టన్నుల నూనె గింజలు తీసుకురావాలి అన్నట్టు టార్గెట్ పెట్టుకున్నారు. 8 టన్నుల వంట నూనె ఉత్పత్తి చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2000 నాటికి 26 మిలియన్ల టన్నుల నూనె గింజలు, 8 టన్నుల నూనె, ఇది లక్ష్యంగా పెట్టుకుంటే 1992 నాటికే సాధించారనమాట. 86లో స్టార్ట్ చేస్తే 92కి 20 మిలియన్ టన్నులు సాధించారంట. దీనిలో భాగంగానే 14 రాష్ట్రాల్లో సమీకృత నూనె గింజల ఆయిల్ పంప్ మరియు మొక్కజొన్నల పథకం స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా ఉత్పత్తి బాగా పెరిగింది. ఇది ప్రజెంట్గా కొత్తగా స్టార్ట్ చేసింది 14 రాష్ట్రాల్లో. ఇంకా ఉందన్నమాట మిషన్. అది జాతీయ అక్షరాస్యత, ఇది 1988లో స్టార్ట్ చేశారు. అక్షరాస్యత ఏమంటే మనకి మన దాంట్లో ముందే తక్కువ కదా, చదువుకున్న వాళ్ళు తక్కువ. సో అక్షరాస్యత ఏమిటంటే 7 ఏళ్ళు పైబడిన ఎవరైనా కూడా ఏదో ఒక భాషలో చదవడం రాయడం తెలియాలన్నమాట. దాన్ని అక్షరాస్యతగా గుర్తించారు 1988లో.
సో వయోజన విద్యా కార్యక్రమం అని 1995లో ట్రై చేశారు. వయోజన విద్య అంటే పెద్దవాళ్ళకి విద్య అనమాట. 15 నుంచి 30 సంవత్సరాల్లో గల 3 కోట్ల ప్రజలను అక్షరాస్యులుగా మార్చాలని పెట్టుకున్నారు. అక్షరాస్యత 1991లో 52.2% ఉంది. 2001కి 63.35కి చేరింది. 2011 నాటికి 74.04% పెరిగింది అనమాట. సంపూర్ణ అక్షరాస్యత ఎర్నాకుళం ప్రయోగంలో సాధించారు. ఇది కేరళలో ఉంది ఎర్నాకుళం. అక్కడ మాత్రమే సంపూర్ణ అక్షరాస్యత సాధించారంట. దానికి సంబంధించింది. ఇంకోటి సాక్షర భారత్ అని వస్తుంది, దాంట్లో ఇంకా ఎక్కువ చేస్తారు. తర్వాత జనుముని సేమ్ 2006లోన మనకి జనుము అంటే తెలుసు కదా, కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు డిమార్ట్లో ఒక బ్యాగ్ ఉంటుంది, దాన్ని తయారు చేయడానికి జనుము ఉపయోగిస్తారు అనమాట. ప్లాస్టిక్ని తీసేసి జనుమును వాడతారు అనమాట. 2006లోన ఇది ఉత్పత్తిని పెంచడానికి, జనుము ఉత్పత్తి పెంచడానికి 2006లో ఈ మిషన్ స్టార్ట్ చేస్తారు. దీనికోసం 4 చిన్న మిషన్లు అంటే మినీ మిషన్స్లోనే ఇంకా 4 మిషన్స్ సపరేట్గా పెట్టారు. దాంట్లో ఫస్ట్ మిషన్ వచ్చేసి పంటకి సంబంధించి పరిశోధన, అంటే కొత్త విత్తనాలు కానీ నూతన వంగడాలు కానీ తయారు చేసుకోవడం, ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలని తయారు చేసుకోవడం, ఇలాంటివి ఈ మిషన్లో ఉంటాయంట. ICAR నోడల్ ఏజెన్సీకి అప్పగించారు దీన్ని. తర్వాత మిషన్ 2 వచ్చేసి ఉత్పత్తి పెంపుదల. విత్తనాలు కనిపెట్టడం ఒకటైతే ఆ ఉత్పత్తి పెంపుదలలోన ఎటువంటి మందులు వాడాలి, ఉత్పత్తి ఎక్కువ రావడానికి ఇంకా ఏమేమి చేయాలన్నట్లు పరిశోధించడానికి భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత మిషన్ 4 థర్డ్ వచ్చేసి మార్కెటింగ్ సౌకర్యాలు. మనకి ఉత్పత్తి అయితే పెరిగింది, ఆ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడ అమ్మాలి, ఆ మార్కెట్కి వేరే దేశాలు ఎలా అమ్మాలి అనేది భారత టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. తర్వాత ప్రాసెసింగ్ ఉంటుంది. ఇప్పుడు జనుము మనకి ముడి జనుము ఉంటుంది, మనకి పత్తి కదా, రా పత్తి ఎట్లా ఉంటుంది, దాంట్లో నుంచి మళ్ళీ పత్తిని తీస్తాం కదా, అట్లా ముడి జనుముకి ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెసింగ్కి కొత్త ఫ్యాక్టరీలు కానీ కొత్త పద్ధతులను కానీ తయారు చేసుకోవడం ఎట్లా అనేది భారత టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకి ఇచ్చారనమాట. ఇదే ఫామ్లో మనకి పత్తి కూడా ఉంటుంది. పత్తిని ఇది జనుము 2006లో స్టార్ట్ చేస్తారు. పత్తిని 2000 ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేశారు. ఇందులో కూడా సేమ్ 4 మిషన్లు ఉంటాయి. ఒకటి పరిశోధనకి, ఇంకోటి ఉత్పత్తికి కోసం, శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కోసం, మార్కెట్ సౌకర్యాల కోసము, ఇంకా జిన్నింగ్కి, ప్రాసెసింగ్కి ఇంకోటి, ఇలా 4 మిషన్స్ పైలాగే ఉంటాయి. ఫస్ట్ దానికి పరిశోధనకి వ్యవసాయ పరిశోధన మండలి ఏర్పాటు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానానికి వ్యవసాయ శాఖ మొత్తాన్ని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది, మొత్తం సాంకేతిక పరిజ్ఞానం మొత్తము. తర్వాత మార్కెట్ సౌకర్యాలు కానీ, జిన్నింగ్ ప్రాసెస్ కానీ టెక్స్టైల్ శాఖ తీసుకుంటుంది. ఇదంతా మొత్తం నిర్వహణ మొత్తము కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటుంది అనమాట. ఇంకా జాతీయ ఆహార భద్రత మిషన్ కింద కొన్ని ఉన్నాయి భాగాలు. ఈ జాతీయ ఆహార భద్రత అనేది చాలా మిషన్స్ పెట్టారు దీంట్లో. అందులో భాగంగా బియ్యానికి ఒకటి, గోధుమ కోటి, పప్పులు కోటి, ముతక తృణధాన్యాలు కోటి, వాణిజ్య పంటలు కోటి, న్యూట్రీ తృణధాన్యాలు కోటి, నూనె గింజలు కోటి, సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అన్నట్లు ఇంకా మిషన్ ఒకటి స్టార్ట్ చేశారనమాట. ఇంకా జాతీయ విద్యా మిషన్ సేమ్ దానిలాగే ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు కదా అక్షరాస్యత మిషన్, అలాగో జాతీయ విద్యా మిషన్ కూడా అలాగే 2009 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. 11వ ప్లాన్ ఎండ్ కల్లా కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత కొంతమందికి చదువుకోవాలన్నా సరైన సోర్సెస్ ఉండవు. అలాంటి వాళ్ళ కోసము దీన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఉన్నత ఇప్పుడు మామూలు ఇంటర్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా చదువుకోవాలనుకునే వాళ్ళ సంఖ్యని ఇంకా 15% పెంచే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉన్నత విద్యలు, యూనివర్సిటీలు ICT ద్వారా అనుసంధానించి నిపుణుల కొరత తగ్గించడం ఏం లేదు. ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటారు, సార్లు అంటే లెక్చరర్స్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి క్లాసెస్ ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి కదా, అలాగా కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి, స్టూడెంట్స్కి లెక్చరర్స్కి మధ్యన కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి ఈ జాతీయ విద్యా మిషన్ స్టార్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా డిజిటల్ అక్షరాస్యత, నాలెడ్జ్ నెట్వర్క్ మోడల్స్, ఎలక్ట్రానిక్ కంటెంట్ ఉచితం, ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. వర్చువల్ టెక్నాలజీ ఏం లేదు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మనకి చదువుకోవాలని ఆశ ఉంది, కాకపోతే మనకు సోర్స్ లేదు, టీచర్స్ లేరు. మనం కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, జాతీయ విద్యా మిషన్ కింద కొన్ని వెబ్సైట్స్ పెట్టి, కొన్ని డిజిటల్ లైబ్రరీలు పెట్టి మనకు కావాల్సిన పుస్తకాలు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ ఇచ్చడానికి, డౌట్లు క్లియర్ చేయడానికి కొంతమంది లెక్చరర్ని హైర్ చేసుకున్నారు. దీని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాం. కాకపోతే ఈ మిషన్ అయితే దానికే పెట్టినారనమాట. ఆహార భద్రత మిషన్ సేమ్ ఇక్కడ చెప్పా కదా, దానికి సంబంధించి ఉంటుంది. దీంట్లో వరిని 2007 కల్లా 11వ ప్లాన్ ఎండింగ్ కల్లా వరిని 10 మిలియన్ టన్నులు, మెట్రిక్ టన్నులు, మిలియన్ టన్నులు, వరి 10 మిలియన్ టన్నులు, గోధుమ 8 మిలియన్ టన్నులు, పప్పు ధాన్యాలు 2 మిలియన్ టన్నులు అదనంగా పెంచే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి 4,882 కోట్లు కేటాయింపు చేసినారు.
సేమ్ 12th ప్లాన్ కూడా ఇలాగే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి వరి 10 మిలియన్ టన్నులు, గోధుమ 8 మిలియన్ టన్నులు, పప్పు 4 మిలియన్ టన్నులు, చిరుధాన్యాలు 3. చిరుధాన్యాలు ఎక్కువ పెట్టి మొత్తం 25 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా 12వ ప్లాన్ ప్రణాళికలో పెట్టుకున్నారు అనమాట. నేషనల్ మిషన్ ఫర్ అన్ఎడిబుల్ ఆయిల్, పామ్ ఆయిల్ ఉంటుందా, పామ్ ఆయిల్ కోసం కొత్త మిషన్ని పెట్టారు. దీని ద్వారా 2021 నాటికి, ఆగస్టు నాటికి, 2021 ఆగస్టులో దీన్ని స్టార్ట్ చేశారు. 2025-26 నాటికి 11 మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ని పెంచే దిశగా ఇవి పెట్టుకున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే 3 రెట్లు పెంచాలన్నట్లు పెట్టుకున్నారు. తర్వాత మొక్కజొన్న కూడా సేమ్ 1995లో స్టార్ట్ చేశారు. 10th ప్లాన్ ఎండ్ కల్లా 15 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడానికి దీనికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కూడా ఒక టెక్నాలజీ మిషనే. ఇవన్నీ నేను మిషన్ అని రాయకపోవడం, జస్ట్ మొక్కజొన్న అని పెట్టాను. హెక్టార్కి 2.3 టన్నుల ఉత్పాదకతని సాధించే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక హెక్టార్కి వచ్చేసి 2.5 టన్నులు, దాదాపు 2.5 టన్నులు వచ్చేలా పెట్టుకున్నారు అనమాట. దీనికోసం ఉచితంగా కొన్ని ఉత్పాదకాలు కూడా సరఫరా చేస్తారు. దానికి ఖర్చుని కేంద్రం 75%, రాష్ట్రం 25% పెట్టుకుంటుంది. ఇంకా ఫలితం వచ్చేసి 2026 నాటికి మనం 21 మిలియన్ మెట్రిక్ టన్నులు సాధించామన్నమాట. మామూలుగా 15 పెట్టుకున్నాము, 21 సాధించామన్నమాట. ఇది ఒకటి సక్సెస్ అయింది. ఇంకా సాక్షర భారత్ వచ్చేసి 2009లో స్టార్ట్ చేశారు. మామూలు మన దేశంలోన అక్షరాస్యత తక్కువ, మేల్కి వచ్చేసి 75% ఉంటే ఫీమేల్ వచ్చేసి 54 ఉంది. అది 2012 నాటికి ఫీమేల్ని 100% అక్షరాస్యత లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారన్నమాట 2009లోన. అంటే అందరికి కాదు, ఓన్లీ 7 crores మందికే సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని వెనకబడిన జిల్లాలు ఉంటాయి కదా, ఆ జిల్లాలను కూడా ఎట్లా తయారు చేశారంటే 50% కంటే అక్షరాస్యత తక్కువ ఉన్న జిల్లాల్ని సెలెక్ట్ చేసుకొని, అందులో కూడా మెయిన్గా SC, ST, BC మైనారిటీలు ఉండేలా చూసుకొని 7 కోట్ల మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే వాళ్ళకి 100% చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట. 370 జిల్లాలు చేసుకొని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 370 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లోన ఈ కేంద్రాలని ఏర్పాటు చేశారన్నమాట. కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా విద్యను చూపించేవాళ్ళు అనమాట. దీనికి అయ్యే పెట్టుబడి మొత్తం కేంద్ర రాష్ట్రాలు 25 అంటే కేంద్రం 75%, రాష్ట్రం 25% పెట్టాలనేగా పెట్టుకున్నారు. దీని ఫలితంగా 2011 నాటికి ఏమైందంటే 2001లో 64% ఉన్న అక్షరాస్యత 2011 నాటికి 74కి చేరింది. స్త్రీలది 65 ఉన్నది, 65% పెరిగింది. మనకి ఇక్కడ 54 ఉంది కదా, 65 పెరిగింది. పురుషులకి స్త్రీలకి వ్యత్యాసం మనకి 21% ఉంది, 16%కి పడిపోయింది అనమాట. అంతే ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది సెకండ్ రివిజన్ కదా, సెకండ్ రివిజన్కి 43 పేజెస్ అయిపోయాయి. ఇంకా 750 పేజెస్ ఉంటాయి. ఇంకా ఒక 3 టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ మిషన్స్ అన్నీ మనకి వచ్చేసి పాత సైన్స్ విధానాల ప్రకారం జరిగింది. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏ టెక్నాలజీస్ వస్తాయి, డిజిటల్ టెక్నాలజీ చాలా ఉన్నాయి కదా, అవన్నీ బేస్ చేసుకొని వేరే మిషన్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ అయిపోలేదు. ఇవి పాత పద్ధతుల ద్వారా వచ్చే మిషన్స్, కొత్త పద్ధతుల ద్వారా వచ్చే మిషన్స్ ఇంకా సపరేట్ చేస్తాను. ఇవైతే ఇంతే. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నా, నేను బాగానే చెప్పాను అనుకుంటాను. నేను బాగానే చెప్పుకుంటా, మీకు అర్థమైండదు. సో ఒకరికి అర్థమైనా, ఒకరు యూజ్ అయినా హ్యాపీనే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. చదువుకోండి.